వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనము హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఎన్నికలు నిన్న జరిగాయి. నేను కూడా పోయి ఓటేశాను. జగన్ ఇక్కడ కట్ అయిపోయింది. జగన్ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నా మిత్రుడు జగన్ గెలిచాడు. ఆయన మొత్తంగా హైకోర్టు చరిత్రలో 990 భారీ ఓట్ల మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది. ఆయన ఒక మున్నూరు కాపు. అయితే ఆయన సమీప అభ్యర్థి ఎవరైతే సురేందర్ రెడ్డి మీద ఆయనకు కేవలము 734 ఓట్లు మాత్రమే వచ్చాయి. సో జగను గతంలో ఓడిపోయాడు, 15 ఓట్లతో ఓడిపోయాడు. అయినా సరే ఇక్కడ కూడా మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్ళాడు. ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ కలిస్తే భారీ మెజారిటీ వస్తుందని చెప్పేసి జగన్ ఎన్నిక ద్వారా నిరూపణ జరిగింది. సో జగన్ కార్యవర్గంలో అన్ని రకాల వాళ్ళ కార్యదర్శులు ఒక మైనార్టీ ఉన్నాడు ఇవాళ. అలాగే ఒక ఇంద్రసేన రెడ్డి ఉన్నాడు. తర్వాత ఇంకా పి రాములు, తర్వాత మహిళలు కూడా ఉన్నారు ఇక్కడ. లావణ్య, అలాగే శిరీష, అంజలిదేవి, ఇట్లా అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇవాళ ఎస్సీ బీసీ ఎస్టీ అందరూ కూడా మహిళలు ఇవాళ ఒక బీసీ అధ్యక్షుడిగా అయ్యాడు. గతంలో నేను నా మిత్రుడు పల్లె నాగేశ్వరరావు, ఆయన ఎస్సీ మాల సామాజిక వర్గం, ఆయనకు నేను మద్దతు చేయడం జరిగింది. ఆయన గెలవడం జరిగింది. అంటే మొత్తంగా తెలంగాణ హైకోర్టు భారీ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనూ తెలంగాణ హైకోర్టు భారీ చరిత్రలోనూ మొట్టమొదటిసారిగా పల్లె నాగేశ్వరరావు ఒక ఎస్సీ సామాజిక వర్గం, మాల సామాజిక వర్గం నుండి అధ్యక్షుడయ్యాడు. ఆయన నా మిత్రుడే. ఆయన కూడా సంపూర్ణమైన మద్దతు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ జగన్ కూడా, ఇవాళ మా మిత్రుడు రవీంద్రనాథ్ నా క్లాస్మేటు, ఆయన మిత్రుడు ఈయన. సో ఆయన రిక్వెస్ట్ మేరకు నేను నా విద్యార్థులకు చెప్పడం జరిగింది. అలాగే చాలామంది నన్ను అడిగిన వాళ్ళకి చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా పోటీలో ఉన్న వాళ్ళు, నా స్టూడెంట్ ఒకతన్నాడు, ఆయనకు నేను సపోర్ట్ చేయలేదు. తర్వాత ఈ రెడ్డి కూడా నా దగ్గరికి రావడం జరిగింది. ఆయనకు ఫోన్ చేయడం జరిగింది. ఆయన కూడా నేను సపోర్ట్ చేయలేదు. సురేందర్ రెడ్డి కూడా. సో ఎవరికైతే మాట ఇచ్చానో గతంలో పల్లనాగేశ్వరరావుకు మనం ₹1 ఆశించకుండా, లేదంటే కనీసం ఎలాంటివి కూడా ఆశించకుండా, కేవలము సోషల్ కాన్షియస్నెస్తోని ఆయన ఎస్సీ, ఈయన బీసీ కాబట్టి ఈయనకు లాస్ట్ టైం ఆయనకు అంటే అటుపోయిన లాస్ట్ టైం ఆయనకు పల్లనాగేశ్వరకు, అలాగే ఈ టైము ఈయనకు జగన్కి నేను మద్దతు ఇచ్చిన కారణంగా, అంటే నేను ఒక్కరిచ్చినే గెలిచినందుకు కాదు కానీ నా మద్దతు కూడా ఉంది వీళ్ళకి. ఒక బీసీని గెలిపించడంలో, ఒక ఎస్సీని గెలిపించడంలో నా వంతు కూడా పాత్ర పోషించాను. అందుకే వీరందరి కూడా కార్యవర్గానికి అభినందిస్తున్నాను. ముఖ్యంగా జగన్ అధ్యక్షుడు జగన్కు అభినందనలు. ఇలా బార్ అసోసియేషన్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంతటి భారీ మెజార్టీతో, ఎవరు కూడా 990 భారీ మెజార్టీతో గెలవలేదు. ఈ చరిత్రను క్రియేట్ చేశావు. మరి అట్లాగే మొత్తం సంస్కరణ తీసుకురా, చరిత్రను క్రియేట్ చేయి. హైకోర్టు బార్లో గొప్ప సంస్కరణవాదిగా నిలబడు. పేదలకు అండగా ఉండు, బీసీ ఎస్సీ ఎస్టీలకు అండగా ఉండు. వాళ్ళ సమస్యల్ని వాళ్ళకు ప్రొటెక్షన్ చేయి. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం కృషి చేయి. నువ్వేవైతే హామీలు ఇచ్చావో హామీలన్నింటినీ నెరవేర్చి ఇలా మంచి నాయకుడు మా జగనన్న అని నిరూపించుకునే దిశగా ఉండాలని చెప్పేసి, అలాగే హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా భారీ మెజార్టీతో గెలిచిన జగన్కు మరియు అతని కార్యవర్గానికి అందరికీ కూడా ఇవాళ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పకుండా భవిష్యత్తులో మంచి ఉన్నత న్యాయస్థానాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతారని ఆశిద్దాం. జై భీమ్, జై పులి, జై పెరియార్.